ఫైనల్లీ శ్రీజ మళ్ళీ బిగ్ బాస్లోకి అడుగు పెట్టబోతుంది. ఎస్, మీరు వినేది 100% నిజం. లాస్ట్ వీడియోలో 99% నిజం శ్రీజ రావడం అని అయితే చెప్పాను, కానీ ఈ వీడియోలో చెప్తున్నా 100% నిజం. శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంకా రాసి పెట్టుకోండి, శ్రీజ వస్తుంది, ఇంకా తగ్గేదేలే మనం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. శ్రీజ ఒక్కటే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందా అంటే కాదు. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారంట. ఇక్కడ మెయిన్గా మనం అంటే నేను, మీరు అందరం కలిసి చెయ్యాల్సింది ఏంటి అని అంటే శ్రీజాకి సపోర్ట్ చేయడం, శ్రీజాకి ఓట్లు వేయడం. అదేంటక్క ఇంకా శ్రీజ అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు కదా, మరి ఓట్లు ఎక్కడ వేయాలి అని అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, జియో హాట్స్టార్ లైవ్ జరుగుతుంది కదా బిగ్ బాస్ హౌస్లో. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, వెళ్ళి శ్రీజ గురించి కమెంట్స్ పెట్టండి. పాజిటివ్ కమెంట్స్ అయినా లేకపోతే శ్రీజ మాకు కావాలి కావాలి అని చాలా గట్టిగా అయితే చెప్పండి బిగ్ బాస్ వాళ్ళకి, ఓకేనా? శ్రీజను లోపలికి పంపించేసిన తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, శ్రీజకి ఏం పవర్ ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు, అసలు ఎప్పుడు వస్తుంది శ్రీజ, అన్నీ వీడియోలో ఉంటాయి. కాకపోతే ఒకేసారి అన్నీ చెప్పలేను కాబట్టి ఒక్కో పాయింట్ చెప్తూ వెళ్తాను. బట్ అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా శ్రీజ ఫ్యాన్స్ చూస్తూ ఉంటే ముందు లైక్ చేయండి, లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీరు శ్రీజ నిజంగా రావాలనుకుంటున్నారా లేదా వద్దు అనుకుంటున్నారా అని అయితే కింద కమెంట్ చేయండి, ఓకే? అందరికంటే ముందు శ్రీజ రీఎంట్రీ గురించి మాట్లాడింది నేనే. కాకపోతే బాస్ ఈస్ బ్యాక్ అని చెప్పి ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి నా ఛానల్ చూడండి. శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది అని చెప్పినప్పుడు నీకేమైనా బిగ్ బాస్ వచ్చి చెప్పారా, లేకపోతే నాగార్జున గారు వచ్చి చెప్పారా, ఇంకొకరు వచ్చి చెప్పారా, లేకపోతే నీకు ఎలా తెలుసు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. శ్రీజ రీఎంట్రీ ఇస్తుందని అసలు నీకు ఎవ్వరు చెప్పారు, ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, అండ్ శ్రీజ రీఎంట్రీ ఇవ్వకపోతే మేము నిన్ను చంపేస్తాం అని చెప్పి చాలా కమెంట్స్ పెట్టారు. నెగిటివ్ కమెంట్స్ ఒక్కటే వచ్చాయని అయితే నేను మాట్లాడట్లేదు, పాజిటివ్ కమెంట్స్ కూడా చాలానే వచ్చాయి. థ్యాంక్ యూ పాజిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ. బట్ ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, మీరు ఎన్ని పెట్టినా శ్రీజ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది, ఓకేనా? నన్ను అడిగారు కదా నీకెవరు చెప్పారని, నాకు వచ్చే అప్డేట్స్ నాకు వస్తాయి ఎలాగోలా, కానీ నేను అవి మీ వరకు తీసుకొస్తున్నా కదా. నేను అందుకే మీకు చెప్తాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను మాట్లాడేవన్నీ నిజాలే ఉంటాయి, ఏదేదో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించాలి అన్నంత అవసరం నాకు ఉండదు కదా. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికీ తెలియకముందే మీకు తెలిసిపోతాయి అనమాట. ఓకే, నా గురించి వచ్చే పక్కన పెడితే శ్రీజ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే శ్రీజ రావాలి అని నాకు అసలు ఎంత హార్ట్ఫుల్గా ఉన్నింది అని అంటే అంత హార్ట్ఫుల్గా ఉన్నింది. అందుకే శ్రీజకి అంత సపోర్ట్ చేశారు. చాలామంది నువ్వు శ్రీజ పిఆరా అని కూడా కామెంట్స్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మంది ఉంది, బంగారు తల్లి రివ్యూస్ అని చెప్పి, దాంట్లో కూడా ఒకసారి మొత్తం వీడియోస్ చూడండి అండ్ కమెంట్స్ కూడా చూడండి. శ్రీజ రీఎంట్రీ కోసం చాలా మంది కమెంట్స్ పెట్టారు అండ్ నన్ను తిట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అబద్ధాలు చెప్తున్నావని. నేనైతే అబద్ధాలు చెప్పలేదు. శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతుంది, బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది. సరే, అసలు ప్రాసెస్ ఏంటి అని అంటే, అసలు ఎప్పుడు అడుగు పెట్టబోతుంది అనేది కూడా మీకు క్వశ్చన్ కదా. ఈ సండేనే, ఓకేనా? ఈ సండేనే. కాకపోతే మీరు చెయ్యాల్సింది ఏంటి అని అంటే, జియో హాట్స్టార్లో వెళ్ళి కమెంట్స్ పెట్టండి. నేను చెప్పిన మాట వినండి. ఎవరైనా శ్రీజ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి కమెంట్స్. ఎందుకంటే శ్రీజతో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మొత్తం లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చి వాళ్ళు నామినేషన్స్ చేస్తారంట. ఎవరైతే కంటెస్టెంట్స్ లోపల ఉన్నారు కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ని, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తారు. వీళ్ళతో పాటే మన శ్రీజ కూడా అడుగు పెట్టబోతుంది. ఏంటి ఇలా అడుగు పెట్టబోతుందా, శ్రీజ ఉండడానికి రావట్లేదా అని అంటే, లేదు, శ్రీజ ఒక్కసారి అడుగు పెడితే మనం మళ్ళీ బయటకు రానిస్తామా చెప్పండి? ఎందుకు ఇంత పోరాటం చేసింది, ఏమైనా దేశాన్ని ఉద్ధరించడానికి పోరాటం చేస్తున్నారని చెప్పి నన్ను చాలామంది అడిగారు. కాదండి, ఒక కామనర్గా అండ్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఆడియన్స్ ఓట్లేసి ఆ అమ్మాయిని అయితే ఎలిమినేషన్ జరపలేదు, ఎలిమినేట్ అవ్వలేదు. అందుకని చెప్పి ఈ పోరాటం అనేది మనందరం చాలామంది రివ్యూయర్స్ కానీ అసలు ఆడియన్స్ని మెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే శ్రీజ ఎలిమినేట్ అయ్యి ఇప్పటికీ 12 days అయినా కూడా అస్సలు తగ్గకుండా శ్రీజ గురించి
ఫైట్ చేస్తూనే ఉన్నారు. శ్రీజ కావాలి కావాలి, శ్రీజ రీఎంట్రీ కావాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా పోరాడారు అందరూ. రివ్యూస్ కంటే కూడా ఆడియన్సే ఎక్కువ పోరాడారు. ఇంత పోరాటం ఎందుకు చేశారు అని అంటే ఒక్క పాయింట్, శ్రీజ కామనర్ అన్ఫేర్గా ఎలిమినేట్ అయ్యింది. థర్డ్ పాయింట్, మిడిల్ క్లాస్ అమ్మాయి ఇంత కష్టపడి ఒక్కటే లోపలికి రావడం, ఇంత పెద్ద ప్లాట్ఫామ్, బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది చాలా కష్టం. కష్టపడి అమ్మాయి అంత సాధించినా కూడా అమ్మాయిని అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు అని ఒక్క పాయింట్తోనే అందరూ వ్యతిరేకంగా బిగ్ బాస్కి పోరాడారనమాట. శ్రీజాని మళ్ళీ తీసుకొని రావాలి అని చెప్పి. మీరు ఎంతలా పోరాడారు అని అంటే బిగ్ బాస్ మేనేజర్కి వినిపించింది, ఎవరైతే బిగ్ బాస్ షో కండక్ట్ చేస్తారో వాళ్ళకి వినిపించింది మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట. కాకపోతే ఇంతే పవర్తో మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు శ్రీజాని ప్రాసెస్ చెప్తా వినండి, క్లియర్గా వినండి, అందుకే స్కిప్ చేయకండి అని చెప్తున్నాను. శ్రీజాతో పాటు ఫ్లోరా సైని గారిని అండ్ మాస్క్ మ్యాన్ని, ఇంకా ఎవరెవరు బర్నీ గారిని ఇప్పటి వరకు ఎవరైతే ఎలిమినేట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ, కామనర్స్ అంటే ప్రియా, వీళ్ళందరినీ అయితే లోపలికి పంపిస్తారండి. లోపలికి పంపించిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందంట. సండే అయినా వీళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, లేదా మండే కదా మనకి యూజువల్లీ నామినేషన్స్ జరిగేది, మండే అయినా కూడా నామినేషన్స్ అనేది జరపచ్చు అనమాట. వీళ్ళు లోపలికి వెళ్ళాక ఒక్కొక్కరిని ఇద్దరిద్దరు నామినేట్ చేయమని చెప్తారు. నామినేషన్స్లోకి ఓల్డ్ కంటెస్టెంట్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్ నామినేషన్స్లోకి వస్తారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడా నామినేషన్స్లోకి వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామనర్స్ 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 4 మెంబర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఎస్, శ్రీజతో పాటు ప్రియా, మాస్క్ మ్యాన్ అండ్ ఇంకో మర్యాద మనీష్, వీళ్ళు 4 మెంబర్స్ అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వస్తున్నారు. వచ్చేసి నామినేషన్ చేసేసి బయటకు వచ్చేస్తారంటే కాదు, వచ్చి 1 వీక్ అయితే లోపలే ఉండబోతున్నారంట. ఎస్, వీళ్ళు 4 ఉండబోతున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా టాస్క్లు ఆడతారు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, మాస్క్ మ్యాన్ ఎంటర్ అవుతున్నారు కదా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీజాకి కొంచెం ఓటింగ్ తక్కువ పడినా, మీరు ఏదో లైట్ తీసుకున్నా, ఈసారి మాత్రం మాస్క్ మ్యాన్ ఛాన్స్ కొట్టేసి బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, మీరు అసలు ఒక్క పర్సన్ కూడా తగ్గకండి, ఒక్క పర్సన్ కూడా తగ్గకుండా శ్రీజాకు ఓట్లు వేయండి. అండ్ శ్రీజ బాగా ఖచ్చితంగా టాస్క్లు అనేది తీసి పడేస్తుంది. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చి ఇంత పాజిటివిటీ చూసి వెళ్తుంది కదా, ఆ అమ్మాయి 100% ఖచ్చితంగా ఇస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఓట్స్ వేసి 100% గెలిపిద్దాం. వినిపిస్తుందా? ఖచ్చితంగా శ్రీజ టైటిల్ విన్నర్ అయ్యే బయటకు రావాలి. ఒక కామనర్ అంటే ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక్కసారి ఓడిపోయి మళ్ళీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది ఆ గెలుపు అనేది అని మనందరం కలిసి శ్రీజతో పాటు అయితే అందరికీ చూపిద్దాం. ఫైనల్లీ మీకు అందరికీ నేను చెప్తున్నట్టే శ్రీజ అయితే హౌస్లోకి అయితే వస్తుంది. ఓట్లు వేసే దాన్ని బట్టే శ్రీజ మళ్ళీ హౌస్లో ఉండి కంటిన్యూ అవ్వాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. శ్రీజ హౌస్లో ఉండాలా లేదా అనేది నా మీదో, బిగ్ బాస్ రివ్యూవర్స్ మీదో, లేదో బిగ్ బాస్ మీదో డిపెండ్ అయి లేదు. వీడియో చూస్తున్నారు కదా, మీ మీదే డిపెండ్ అయి ఉంది. శ్రీజ కంటిన్యూ అవ్వాలా బిగ్ బాస్ హౌస్లో లేదా అని అనేది. ఓకేనా? శ్రీజ వెళ్ళగానే ఫస్ట్ వీక్లో నామినేషన్స్లో ఉంటుంది. అప్పుడు మీరు ఓట్లు ఎలా వేస్తారంటే దద్దరిల్లిపోవాలి, అలా వెయ్యాలి. ఓకేనా? సత్తా ఏంటో చూపించండి. నాకైతే అస్సలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. నిజంగా శ్రీజని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూస్తానైతే అస్సలు అనుకోలేదు. బట్ నాకు తెలుసు వస్తుంది శ్రీజ, కన్ఫర్మ్ అని నాకు తెలుసు. కాబట్టే కొంచెం చాలా ధైర్యంగా ఉన్నాను. చాలా వీడియోస్ కూడా చేశాను శ్రీజ గారి మీద. ఒకవేళ బిగ్ బాస్లోకి ఇప్పటి వరకు అందరి ఆట ఒకలా ఉంటుంది. శ్రీజ అడుగు పెట్టాక, అదే ఈ 4 కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంకో రీబర్త్ లాగా అనమాట. వీళ్ళకి మళ్ళీ ఆట వాళ్ళు అసలు ఎలా ఆడబోతారు. ప్రజెంట్ అయితే మన టాప్ పొజిషన్లో ఉండేది ఎవరంటే మన అందరికీ తెలుసు, తనుజ, కళ్యాణ్. లాస్ట్కి నాగార్జున గారు 2 హ్యాండ్స్ ఇలా పట్టుకుంటారు కదా, ఒకటి తనుజదైతే ఇంకోటి కళ్యాణ్ అవుతుంది అని అందరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ముందే చెప్తున్నా మీకు, ఏంటక్క నువ్వు తనుజ పియ్యారా అని అంటే కాదు,
ప్రెజెంట్ ఎలా ఉంది, అసలు ఓటింగ్స్ ఎలా పడుతున్నాయి, ఎలా పోల్ అవుతున్నాయి అని దాన్ని బట్టి చెప్తే టాప్లో ఉండేదైతే వీళ్ళిద్దరు మాత్రమే ప్రెజెంట్. ఇప్పుడు శ్రీజ కానీ లోపలికి వస్తే శ్రీజకి చాలా పాజిటివిటీ ఉంది బయట, కాబట్టి శ్రీజ టాప్ 1 ప్లేస్లో ఉంటుందా టాప్ 2 ప్లేస్లో ఉంటుందా అనేది మనమైతే డిసైడ్ చేయలేం. ఎందుకంటే లోపలికి వెళ్ళాక శ్రీజ ఆడే ఆట బట్టి ఉంటుంది అనమాట ఏదైనా కూడా. నాకు ఇంకో అప్డేట్ ఏం తెలిసింది అని అంటే శ్రీజతో పాటు మాస్క్ మ్యాన్ కూడా ఉంటారు అంట. ఇప్పుడు కామనర్స్ ఉన్నారు కదా, కామనర్స్ నుంచి ఇద్దరిని మాస్క్ మ్యాన్ని శ్రీజాని అక్కడే ఉంచేస్తారంట బిగ్ బాస్ హౌస్లోనే. ఇది కూడా తెలిసింది. అసలు వీళ్ళిద్దరు ఎలా ఆట ఆడబోతారు అనేది ఒక ట్విస్ట్ అయితే, ఇంకోటి కళ్యాణ్తో శ్రీజ బయటికి వెళ్ళేటప్పుడు చాలా క్లోజ్గా బాండింగ్ ఉన్నింది. మాస్క్ మ్యాన్కి అసలు ఎవరితోనూ బాండింగ్ లేదు, మనకు ఆ విషయం తెలిసిన విషయమే. ప్రియా కూడా లోపలికి వస్తుంది. అసలు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు బాండింగ్స్ ఉన్నలాగే ఉంటారా లోపల వాళ్ళతో, లేదా వాళ్ళ గేమ్ వాళ్ళు చూపించుకుంటారా, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం గేమ్ ప్లాన్ పెట్టుకొస్తున్నారు అనేది అయితే ఎవరం డిసైడ్ చేయలేం కాబట్టి. కాకపోతే ఒక ఎగ్జైట్మెంట్తో అయితే అందరం ఎదురు చూస్తూ ఉంటున్నాం. నా అజంప్షన్స్ ఏంటి అని అంటే ప్రియా వచ్చి కళ్యాణ్తో అంత క్లోజ్గా ఉండదేమో. ఇన్ కేస్ భరణి గారు వచ్చి నామినేట్ చేస్తే తనుజని నామినేట్ చేస్తారా, లేకపోతే నిఖితని నామినేట్ చేస్తారా, నా వెనకాల ఇలా మీరు మాట్లాడుకున్నారా అని, లేకపోతే సంజనాన్ని నామినేట్ చేస్తారని చెప్తారా, అసలు ఎవరిని నామినేట్ చేస్తారు? సరే, ఈ నామినేషన్స్ అంతా కూడా కొంచెం పక్కన పెట్టాక ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి అసలు గేమ్ గురించే తెలీదు. వీళ్ళు గేమ్ మొత్తం బయట చూసేసి వచ్చి ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ అయిపోదా అని కూడా అడుగుతారు మీరు. నెగిటివ్ అవుతుంది, వైల్డ్ కార్డ్స్ అంటేనే ఇంక అంతే కదా. బయట గేమ్ చూసి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేసుకొని, అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళు పెట్టుకొని లోపలికి వస్తారు. వచ్చి ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ లోపల ఉండే కంటెస్టెంట్స్ మీద వాళ్ళ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ అనేది వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారనమాట. అది తట్టుకోవాలి, ఇంకా లోపల ఉండే వాళ్ళకి ఏమీ తెలీదు. కాకపోతే నేనేం చెప్తున్నాను అని అంటే గేమ్ అనేది ఇంకా బిగ్ బాస్ చెప్పినట్టు ఇది రణరంగమే. ఇది నిజంగా బిగ్ బాస్ 9 అనేది ఇది రణరంగమే. ఇలా ఉండబోతుంది షో అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలానే ఉండబోతుంది షో. ఇంకోటి ఏంటంటే ఈరోజు గేమ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే నేను నిన్న వీడియో తీయలేదండి. నేను నిన్న వీడియో అసలు ఎందుకు తీయలేదంటే ఇంత సుత్తి చెత్త టాస్క్ నేను ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లో చూడలేదు. అసలు ఏమన్నా గేమ్ అది. ఆయన ఏదో బిగ్ బాస్ ఏదో గేమ్ ఇచ్చారే అనుకోండి, వీళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా ఎంటర్టైన్ చేయాలి కదా, కామెడీ అయినా చూపించాలి కదా. ఏమీ లేదు, మబ్బు మొగాలు వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇమాన్యుల్ అయినా అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తాడా అని అనుకుంటే అబ్బా ఏంది ఎడపిల్లకి వేసుకున్నాడు, నల్లరాజా ఏ నల్ల సీన్ అంటాడు, టింగ్ టింగ్ అని గంట కొట్టుకుంటాడు. అబ్బా నాకు నిజంగా కంపరం వచ్చింది బిగ్ బాస్ మీద. అసలు విరక్తి పుట్టేటట్టు చేసింది ఈ టాస్క్ అయితే. అస్సలు కొంచెం 1% కూడా ఇంట్రెస్ట్ రాలేదు. నాకే ఇలాగ అనిపించిందా, లేకపోతే మీకు కూడా ఇలాగే అనిపించిందా ఈ టాస్క్ విషయంలో? కింద కమెంట్ చేయండి. నేను నిన్న వీడియో తీద్దాం, రివ్యూ ఇద్దాం నిన్న ఎపిసోడ్ గురించి అని అనుకున్నా. ఏం రివ్యూ ఇవ్వమంటారు చెప్పండి? అసలు ఏమన్నా ఉందా ఆ ఎపిసోడ్లో? చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రానంత చెత్త ఎపిసోడ్ బిగ్ బాస్ హోల్ సీజన్లో అని చెప్పుకోవాలంటే ఆ ఎపిసోడే. అదే నిన్నటి ఎపిసోడ్, మండే ఎపిసోడ్ అలా ఉనింది. సరే ఈరోజన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇద్దాంలే ఈ రివ్యూ అని అనుకుంటే పొద్దునుంచి ఇదే టాస్క్ సాగదీసి పెడుతున్నారు. నాకు చిరాకు వచ్చింది. ఈరోజు కూడా నేను అసలు చెయ్యొద్దు వీడియో, ఈరోజు కూడా చెయ్యొద్దు అని అనుకున్నా. బట్ ఎందుకు చేశాను అని అంటే శ్రీజ, మనం ఏదైతే పోరాడుతూ ఉన్నామో శ్రీజ గారి గురించి, శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది అనే అప్డేట్ నాకు తెలిసాక ఆనందం అస్సలు ఆగలేదు నాకు. ఆ ఎగ్జైట్మెంట్లో వచ్చైతే వీడియో తీసేసా. ఇంకా మనం అందరం కోరుకున్నట్టు శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతుంది. తర్వాత ఈరోజు లైవ్లో ఏం జరిగింది అని అంటే అమర్దీప్ గారు ఉన్నారు కదా, ఆయన అర్జున్ అంబటి గారు, వీళ్ళిద్దరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకొని అయితే లోపలికి వచ్చారు. మీరు అందరు ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అవుతుంది అండ్ ప్రోమోలో కూడా మీరు చూసుంటారు వాళ్ళిద్దరు ఎంట్రీ అవ్వడం. వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యాక రాముని ఎలిమినేట్ అయిపోతున్నట్టయితే చూపించారు మనకు ప్రోమోలో, కానీ కాదు, అది జస్ట్ ప్రాంక్ మాత్రమే. అసలు ఏం జరుగుతుంది అని అంటే నేను లైవ్ గురించి మాట్లాడుతున్నాను. ఎపిసోడ్లో మనకి ఇంకో టెలికాస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే లైవ్లో కూడా కొన్ని చూపించలేదు. మెయిన్లీ ఏం మాట్లాడాలనుకున్నానంటే అమర్దీప్ అర్జున్ వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ని లోపలికి తీసుకెళ్ళి పర్సనల్గా మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనకి టీవీలో జస్ట్ 1-2 minutes కూడా చూపించారు.
లైవ్లో అసలు కంప్లీట్గా చూపించలేదు. వాళ్ళకి ఏమైనా హింట్స్ ఇచ్చారా? అసలు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ జరగలేదు ఇలాగా. ప్రతిదీ మనకు చూపిస్తారు. బట్ వాళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఒక పర్సనల్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడింది కంటెస్టెంట్స్ అయితే చూపించలేదు. మరి ఏం మాట్లాడారు అని చెప్పి ఆయిషా బయటకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మీద ఒక సాంగ్ పాడారంట. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగారంట. ఆ క్వశ్చన్ వీళ్ళు ఆన్సర్ చెప్పబోయే ముందు ఆగాగానే ఆపేస్తున్నారంట. ఆయిషా చెప్పిందనమాట. ఆయిషా టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాలి ఏంటంటే, ఆయిషా హెల్త్ బాగాలేదు, అందుకని ఆ అమ్మాయే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతుందంట. శ్రీజ కంబ్యాక్ ఇవ్వడానికి ఆయిషా కూడా ఒక రీజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 16 మెంబర్స్ ఉన్నారు. ఒక మెంబర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎవరో ఒకరు రావాలి కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ని అయితే తీసుకొని వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ తీసుకురావడం కంటే సెలబ్రిటీస్ హౌస్లో ఎక్కువైపోయారు. ఇది కామ్నెస్ వర్సెస్ సెలబ్రిటీస్ షో కాబట్టి బిగ్ బాస్ 9 అనేది ఇంక ఇప్పుడు కామ్నెస్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ కామ్నెస్నే వైల్డ్ కార్డ్స్గా తీసుకురాబోతున్నారు. ఆ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎలిమినేషన్ పవర్ ఇవ్వబోతున్నారు. ఎలిమినేషన్ పవర్ ఇచ్చి డైరెక్ట్ ఎలిమినేషన్, వాళ్ళు తలుచుకుంటే ఈ పర్సన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనే పవర్ని అయితే ఇచ్చి పంపిస్తున్నారనమాట లోపలికి. సుత్తి టాస్క్తో ఇజ్జుకు పడిపోయి చిరాకు పుట్టిపోయి అసలు బిగ్ బాసే వద్దు అనుకునేటట్టు చేస్తూ ఉంటే ఈ కంటెస్టెంట్స్ లోపల అప్పుడు దేవుళ్ళు లాగా వచ్చారు ఈ అమర్దీప్, అంబటి అర్జున్. నిజంగా చెప్పాలంటే ఒక 1 అవర్ బాగా ఎంటర్టైన్ చేశారు. అర్జున్ ఏమో బయట నిల్చొని కంటెస్టెంట్స్ అందనే నిల్చోండి అని చెప్పి నిల్చోబెట్టి మీ గేమ్ బాగా ఆడుతున్నారా, ఏం తనుజ ఇమాన్యుయల్ గేమ్ ఎలాగా ఆడుతున్నాడు అని సర్కాయిజం వేలో అనమాట. అలా అర్జున్ డీల్ చేస్తుంటే ఈ లోపల ఈయన ఉన్నారు కదా, ఈయన అమర్దీప్ అయితే లోపలికి వెళ్ళి ఒక డస్ట్బిన్ బ్యాగ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది పట్టుకొని ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని పట్టుకెళ్ళిపోతా, మేము ఎక్కడెక్కడ ఏమేమి దాచున్నారో మొత్తం చెప్పండి, నేను అన్ని ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకొని ఎగ్స్ కూడా మొత్తం. వీళ్ళైతే భయపడిపోతున్నారు. తనుజ అయితే బ్రూ పౌడర్ తీసుకెళ్ళిపోతే కాఫీ పౌడర్ అని తనుజ బయట వణికిపోతుంది. ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళిపోయారు. తనుజ దాచిపెట్టుకున్న పీచ్ మిఠాయి ఉంటుంది కదా, అది కూడా బయట తీసాడు అమర్దీప్. మొత్తం అన్నీ తీసుకొని వచ్చి బయట లివింగ్ ఏరియాలో అయితే టేబుల్ మీద అయితే పెట్టాడు. అందరు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తినండి అని. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉన్నారండి లోపల. 7 o'clockకి ఎంట్రీ అయ్యారు. ఆల్మోస్ట్ 9 o'clock వరకు అయితే వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఉన్నారు. ఈ 2 అవర్స్ అయితే వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్లో కూడా ఇంకో పాయింట్ ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే మాటలతోనే వాళ్ళ గేమ్ గురించి హింట్స్ ఇచ్చారు. రమ్య మోక్ష గురించి మాట్లాడాలంటే హడలిపోయింది నిజంగా. అర్జున్ అంబటి గారు గేమ్ బాగా ఆడుతున్నావా అని అంటే ఆడుతున్నాను, మీరేమన్నా గేమ్ చేంజెస్ చెప్తే చేసుకుంటాను అని చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా రమ్య మనసులో నేను ఏదైనా గేమ్ సరిగా ఆడలేదా అనేది పడిపోయిందనమాట. పడిపోయి ఆ ఇంపాక్ట్తో ఇప్పుడు అర్జున్ అడిగిన వెంటనే కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ ఇంకేదో అవుతుంది, ఏదో చేద్దామని లోపలికి వచ్చింది బట్ ఏమీ చేయడం లేదన్నమాట. అంటే ఇంకా అది పట్టుకునింది రమ్య. అది పట్టుకొని అది మనసులో పెట్టుకొని ఇంక సాయి శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయన అయితే అడుగుతుంది కళ్యాణ్ ఇలా ఎందుకు అన్నాడు, నేను సరిగా గేమ్ ఆడట్లేదు, సరే అదంతా నేను పట్టించుకోను బట్ ఎందుకు అన్నారు అననే అంటుంది. సాయి శ్రీనివాస్ ఏమో మోటివేట్ చేస్తున్నారు, నువ్వు అలా అనుకోకూడదు, మనమేం కాలేజ్ స్టూడెంట్స్ కాదు, ఇక్కడ మన గేమ్ మనం చూపించాలి, ఇండివిజువాలిటీ అనేది చూపించాలి, మనం గేమ్ ఎలా ఆడాలి అని అంటే పక్కన వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉండాలి, అట్రాక్ట్ చేసుకోవాలి మనం జనాల్ని అని ఇంకా మోటివేషన్ ఇస్తూ ఉన్నాడు రమ్యకి. ఇంకా రమ్య కొంచెం ఆలోచనలు అయితే పడింది. అర్జున్ వాళ్ళు రావడంతో రమ్యలో కొంచెం ఆలోచన అనేది తెప్పించారనుకుంటా. ఇంకో విషయం మాట్లాడాలి, రమ్య గురించి వచ్చింది కాబట్టి చాలామంది మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు, రమ్య ఫిల్టర్స్ వాడిందా అది ఇది అని. నిజంగా ఫిల్టర్స్ వాడిందా అంటారా? నాకు కూడా డౌట్ ఉంది. నాకు కంప్లీట్గా తెలియదు కానీ నాకు ఆ డౌట్ ఏందో, అదొక ఎగ్జైట్మెంట్ అనుకోవాలా నిజం అనుకోవాలా, రియల్గా చూస్తే ఏందో ఆ స్క్రీన్ మీద నిజంగానే అండి చాలా చబ్బీగా కనిపిస్తుంది కానీ ఆమె చాలా జిమ్ ఫ్రీక్ కదా, బట్ అలా ఎందుకు కనిపిస్తుంది నాకేం అర్థం కావట్లేదు. మీతో పాటు నాకు కూడా అర్థం కావట్లేదు. ఆమె గురించి మీకు కానీ ఏమైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి, ఓకేనా? రమ్య అయితే ఆలోచనలో పడింది అండ్ సంజన మాధురిగా అనేది దాచిపెడుతూ ఉన్నారనమాట ఈ టాస్క్ జరిగే పరిక్రమలో. ఎందుకంటే వాళ్ళే కదా లేడీ డాన్స్, వాళ్ళని పట్టుకెళ్ళిపోతారేమో పోలీసులు వచ్చి అని చెప్పి వాళ్ళని దాచిపెడుతూ ఉన్నారు. అర్జున్ అయితే ఇంక అందరి గురించి కీ పాయింట్స్ చెప్పినట్టు చెప్పాడు. ఇమాన్యుయల్ నువ్వు తోపలే, నువ్వేం తగ్గేది లేదులే అని అంటానే కీ పాయింట్స్ ఇచ్చాడు, హింట్స్ ఇచ్చారు. కరెక్ట్గా గేమ్ కానీ మీరు కానీ చూస్తే
వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ అర్థం చేసుకుంటే కంటెస్టెంట్స్ ఎంతో కొంత వాళ్ళకైతే కీ పాయింట్స్ అయితే దొరికాయి. బట్ వీళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకంటే వీళ్ళు కంటెస్టెంట్లు కాదు, గొర్రెలు. నిజం చెప్తున్నా, అసలు ఈ టాస్క్తో నాకు పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. గొర్రెల్లాగా అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. అసలు బిగ్ బాస్ ఎందుకు ఇచ్చాడు టాస్క్? ఇలాంటి టాస్క్ ఎందుకు ఇచ్చాడు? ఏదైనా కామెడీ జనరేట్ చేయండి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి అనే కదా ఇచ్చాడు. ఎక్కడోళ్ళు అక్కడ తిన్నామా, మాట్లాడితే డబ్బు డబ్బు డబ్బు, రే 200 300 నువ్వు 400 తీసుకో, నాకు 500. ఏందిదే? డబ్బులు ఇచ్చింది, డబ్బులు కొట్టేసి అంటే దొంగతనం చేసి, లేకపోతే ఏదన్నా ఫ్రూట్స్ అయితే దొంగతనం చేసి ఆడియన్స్లో ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయమంటే అక్కడ వాళ్ళు చిల్ అవుతున్నారయ్యా. మా సంజయ్ అయితే పడుకొని నిద్రపోయింది, కుక్కలు గౌ 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 అని అరిచినాయి. దాంకోమంటే పడుకొని నిద్రపోయింది. ఏం జరుగుతుందో అసలు ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నిందో షో అనేది ఈ టాస్క్ వల్ల అంత పడిపోయి ఉంటుంది. ఈ వారంలో నామినేట్ చేసుకోవాలంటే అసలు ఒక్కరి దగ్గర పాయింట్లు ఉండయా? మీరే చెప్పండి. ఎవ్వరు తిట్టుకోలేదు, ఒకరినొకరు ఎవ్వరు అసలు ఒక్క మాట అనుకోలేదు. ఏం నామినేట్ చేసుకుంటారు? అందరూ చక్కగా డబ్బులు పట్టుకున్నారు, నీకు ఇది నాకు ఇది అని అన్నారు. మధ్యలో పానీపూరీలు, కాఫీ, బిస్కెట్లు పంపించారు. అదే టాస్క్లో ఇంక్లూడెడ్. మీరు అందరు చూసే ఉంటారు. ఎందుకక్క ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా లోపలికి వెళ్ళావా? వాళ్ళ బాధలు నీకు ఎలా తెలుస్తాయని కాదు, లోపలికి వెళ్ళిందే ఎంటర్టైన్ చేయడం కోసం. కష్టపడే వెళ్ళారు కదా, ఎంటర్టైన్ చేసే కదా వాళ్ళ ఆడియన్స్ అనేది గ్రాప్ చేసుకోవాలి. పోయి పడుకోవడానికి వాళ్ళు పోయింది లోపలికి. మీరు చెప్పండి. ఏందో ఒక్కొక్కరు పిచ్చిగా అసలు నాకు ఈ టాస్కే నచ్చలా. ఈ టాస్క్ ఇలాగే కొనసాగితే నేను ఇంకా బిగ్ బాస్ చూడడం మానేస్తా, బిగ్ బాస్ రివ్యూస్ తీయడం కూడా మానేస్తానేమో. అంత పిచ్చి వచ్చింది నాకు ఈ టాస్క్తో. ఈ టాస్క్ ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది. అందుకే వీళ్ళు ఈ వారం ఎట్ట తగలబెట్టారు ఈ టాస్క్ని, అసలు బిగ్ బాస్ షోని ఇంట్రెస్ట్ లేకుండా చేశారని చెప్పి నామినేషన్స్ కూడా ఇంకేం చేస్తారా అందుకని చెప్పి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ టాస్క్ గురించి అంతా నేను ఎందుకు మాట్లాడాను అని అంటే, నామినేషన్స్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అని అంటే ఎవరో కాదు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారు. ప్రతి పర్సన్ ఇద్దరిని నామినేట్ చేస్తారు. వాళ్ళకైనా బయట షో చూసుంటారు కాబట్టి రీజన్స్ ఉంటాయేమో. వీళ్ళని ఈసారిగా నామినేట్ చేసుకోమన్నారు అనుకోండి, ఆ రీజన్స్ ఇన్లేక మనం అసలు ఇంక పిచ్చోళ్ళు అయిపోతాం. ఎందుకంటే అసలు రీజన్స్ లేవు వీళ్ళ దగ్గర. కాబట్టి ఇంక ఏదో ఒక రీజన్, పాత ఎపిసోడ్ రీజను, అంటే పాత వీకెండ్ ఎపిసోడ్ రీజను, లేకపోతే నువ్వు నా ప్లేట్ లాక్కున్నావు, నువ్వు నా పండు తీసుకున్నావు, కాదు నువ్వు మొన్న నేను చిమ్మమంటే కూర్చున్నావనో, ఇంక ఇలా నామినేషన్ చేసుకుంటారు. వాళ్ళు వాటర్ బాటిల్ ఇవ్వలేదనో ఇలా నామినేషన్ చేసుకుంటారు. అందుకే బిగ్ బాస్ తెలివిగా కొంచెం మనకి రిలీఫ్ ఇవ్వడం కోసం ఇలా ప్లాన్ చేశారనమాట. ఈ ప్లానింగ్లోనే మనకు చేసిన మంచి ఏంటి అని అంటే, శ్రీజ గారిని మళ్ళీ లోపలికి తీసుకొని రావడం. అదొక్కటే బిగ్ బాస్ మనకి చేస్తున్న మంచి. ఇప్పటి వరకు జరిగిందైతే ఎపిసోడ్లో ఇంక ఎపిసోడ్ గురించి పక్కన పెడితే, శ్రీజ కోసం నేను కూడా చాలా కష్టపడ్డాను. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే శ్రీజ గురించి వీడియోస్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. శ్రీజ రీఎంట్రీ గురించి కానీ, శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి కానీ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో చేస్తూనే ఉన్నాను. నన్ను కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ నా మాట్లాడే విధానం ఎలా ఉంది, కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేదా, ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తున్నానా అనేది కూడా కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా? మనందరం కలిసి శ్రీజ అడుగు లోపల బిగ్ బాస్ హౌస్లో పెట్టే వరకు పోరాటం అయితే కంటిన్యూ చేద్దాం. నేను కూడా మీ సైడే, మీతోనే ఉంటాను. ఓకేనా? మీరు కూడా నాకే సపోర్ట్ చేసి నాతోనే ఉండండి. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.